అందరికీ నమస్కారం. మిత్రులారా, కూల్ డ్రింక్స్ తాగుతారా? మీరు బాగా కూల్ డ్రింక్స్ తాగుతారా? రోజు ఒక కూల్ డ్రింక్ అయినా తాగలేకపోతే మీరు ఉండలేకపోతున్నారా? అలాగే మీ పిల్లలు ఎవరైనా సరే మధ్యాహ్నం లంచ్కి ఏదో పిజ్జాలో బర్గర్లు ఏదైనా తీసుకొని దాంతోపాటు కూల్ డ్రింక్ తీసుకోవడం, లేకపోతే ఎప్పుడైనా సరే బయట ఫాస్ట్ ఫుడ్తో పాటు కూల్ డ్రింక్ తీసుకోవడం చేస్తున్నారా? అయితే ఒక పని చేయండి. ఆ కూల్ డ్రింక్ ఉంటుంది కదా, కూల్ డ్రింక్ సీసాకి ఇలా తడిమి చూడండి, ఎలా ఉంది, నున్నగా ఉంటుంది కదా. కూల్ డ్రింక్తో పాటు ఆ నున్నగా ఉండేది కూడా మీకు వచ్చేస్తుంది. అర్థం కాలేదా? బట్టతల వస్తుంది, నా లెక్క అయిపోతారు మీకు కూడా. ఎందుకంటే బట్టతల రావడానికి ఏమి కారణాలు అవుతాయని చెప్పి రకరకాల రీసెర్చ్ చేస్తూ వచ్చారు. ఇంతకాలము చెప్పింది ఏంటంటే హెరిడిటరీ ఒకటి, సరే అది వంశ ప్రతిష్ట, దాన్ని ఎవరేమీ ఆపలేరు. షాంపూలు వాడడం, సోపులు వాడడం, లేకపోతే రకరకాల కెమికల్ క్రీమ్స్ వాడడం, లేకపోతే హెయిర్ కలర్ వాడడం, స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల ఇటువంటివి కారణాలు ఉండొచ్చు అని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇటువంటి ఏమీ లేని వాళ్ళకు కూడా బట్టతల రావడం చూశారు. ఎందుకు? అది చిన్నపిల్లలు బాగా, అంటే 15 years నుంచి 25 years మధ్యలో ఉండే వాళ్ళకి ఎక్కువగా జుట్టు రావడం గమనించారు. ఆ ఏజ్ వాళ్ళకి ఏముంటాయండి టెన్షన్స్? ఇప్పుడంటే మనం ఐఐటీలు పిఐటీలు అని చెప్పి రుద్దుతున్నాం, కానీ అది లేని వాళ్ళు కూడా ఉన్నారు పాపం, వాళ్ళకు కూడా వస్తున్నాయి అని చెప్పారు. ఎందుకు అని చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పోర్చుగల్లో ఉండి యూనివర్సిటీ ఆఫ్ పోర్చో వీళ్ళు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ ఒక 1500 మంది మీద ఒక చిన్న రీసెర్చ్ ప్రోగ్రాం తీసుకుంటే దాంట్లో తేలింది ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళకి బట్టతల తొందరగా వస్తుంది. లేని మ్యూటేషన్స్ చేస్తుందట. మన క్రోమోజోమ్లో ఉండేటువంటి మ్యూటేషన్ చేసి నువ్వు కూల్ డ్రింక్ తాగితే నీ కొడుకు బట్టతల కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు కదా. కాబట్టి ఇది దీంట్లో బేసికల్గా విపరీతమైనటువంటి చక్కెర పదార్థాలు ఉంటాయి దీంట్లో. ఈ శీతల పానీయాల్లో ఉండేటువంటి చక్కెర పదార్థాలు మామూలుగా నార్మల్ కండిషన్లో రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి చక్కెరలు తీసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదంటారు. కానీ కూల్ డ్రింక్స్ యూజువల్గా మనము చల్లగా ఉంచే తాగుతాం కదా, దాంతో అవి కాస్త ఇంకాస్త ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయని చెప్పారు. అంటే దగ్గర చెప్పాలంటే వారానికి 7 నుంచి 8 కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి తొందరగా కూల్ డ్రింక్ బాటిల్ అంతా నున్నగా అయిపోద్ది మీ గుండు. అలాగే ఇవి తీసుకుంటే చెప్పాను, దాంట్లో ఉండేటువంటి ఆ చక్కెర పదార్థాలు ఎక్కువ సెబమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెబమ్ అంటే మనం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్కిన్ మీద కొంచెం ఆయిలీగా అనిపిస్తుంటుంది కదా, అటువంటి దాన్ని సెబమ్ అంటారు. అది యాక్చువల్గా మంచిదే, కానీ ఒక మోతాదుకు మించి ఎక్కువ ప్రొడ్యూస్ అయిందనుకోండి, అది కాస్త బ్యాక్టీరియా వైరస్కి ఫుడ్ లాగా పనిచేసి అక్కడ ఇన్ఫెక్షన్ పెంచి మనకున్నటువంటి వెంట్రుక కుదుళ్ళని లూజ్ చేసేస్తుంది. దాంతో జుట్టు ఊడిపోతుంది. ఇంకా దీంట్లో ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే యాక్చువల్గా హెయిర్కి కాస్త స్ట్రెంగ్త్ ఇచ్చేటివి ఏంటంటే కాల్షియం, ఐరన్. ఈ ఫాస్ఫేట్స్ వెళ్ళి దానికి స్ట్రెంగ్త్ రాకుండా, అంటే ఈ ఐరను కాల్షియము దానికి ఉపయోగపడకుండా చేస్తాయి. దాంతో ఏదో సామెత చెప్తారు కదా, ఉన్నదే బాయ ఉంచుకున్నదే బాయ అంటారు. ఆ టైప్లో ఇది వచ్చి చేసింది ఏమీ లేదు, ఉన్నదాన్ని ఉపయోగించుకున్నది లేదు. దాంతో మీకు జుట్టు ఓడడం స్టార్ట్ అయిపోతుంది. అందుకని కూల్ డ్రింకులు తాగే అలవాటు ఉంటే అది ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమానికో, అమావాస్య పౌర్ణమి అంటే కూడా మళ్ళీ 15 రోజులకు వచ్చేస్తుంది. అది కాదు మండలానికో 2 మండలానికో
ఒకసారి తాగడం అలవాటు చేసుకోవాలి అంతే తప్ప రెగ్యులర్గా దాని మీద కానీ పెట్టారంటే డబ్బులు బేయ శని బట్టి అన్న సామెత గుర్తుపెట్టుకోండి. ఆ నునుపుదనం మీకు నునుపుదనం వచ్చేస్తుంది. సరేనా? అందుకని కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. మీకు ఏదన్నా అటువంటి డ్రింకులు ఏదైనా కావాలంటే ఇంట్లో చేసుకోండి, సరిపోద్ది. ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి చాలా ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోద్ది. అంతేగాని ఆ డబ్బులు ఇచ్చి ఉన్న వెంట్రుకలు ఓడగొట్టుకోవడం ఎందుకు, మళ్ళీ డబ్బులు పెట్టి అతకు పెట్టుకోవడం ఎందుకు కదా? జాగ్రత్త పడతారు కదా. మరోసారి మరి పెడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.